జనపేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీటీడీ సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. పార్టీ తరపున గట్టిగా నిలబడినందుకు వాళ్లను అభినందించిన వైసీపీ అధినేత. అట్టహాసంగా ఏపీ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు ఎస్ సవిత, కొలుసు పార్థ సారథి, పలువురు ఎమ్మెల్యేలు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఘనంగా సత్కరించిన ఆ పార్టీ నాయకులు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ. తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడ వీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనుల వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీ నాగబాబు గారు, ఆయన సతీమణి శ్రీమతి పద్మజ గారు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి శాలువాతో సత్కరించి అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ నాగబాబు గారిని శాలువాతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లలేవని, కానీ కూటమి ప్రభుత్వం వల్ల ముందు నుంచి ఉన్న కంచం లాగి పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన ఆయన ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడ గెలిచే నంబరు లేవు. వారికి సంఖ్యాబలంలోనే లేదన్నారు. ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు.
ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు చైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీ వెన్నెముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్వర్ణ యుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పెన్నది ప్రభుత్వం, బీసీల అభివృద్ధి సంక్షేమంగా అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అవుతే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు, ఆజాన్ భావుడు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు. అందరికీ పదవులు కావాలి, అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా, రైతంగా ఉండాలి అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం ఇంతమంది వేదిక పంచుకుంటున్నాము అంటే అది యుగ పురుషుడు, బడుగు బడిహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారికి నరసింహ యాదవ్ అన్న మొదటిగా ఫ్యాన్. పార్టీ పెట్టకముందే ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్టీ రామారావు అసోసియేషన్ ప్రెసిడెంట్. తర్వాత అన్న పార్టీ పెట్టిన తర్వాత అన్నతో పాటు మరి అన్న నందమూరి తారక రామారావుతో పాటు ప్రయాణం చేశారు. ఆయన స్ఫూర్తితో మళ్ళీ మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశారు. మరి మన యువగల నేత నారా లోకేష్ బాబుతో కూడా ఈరోజు ప్రయాణం చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి మన రాయలసీమ బీసీ ముద్దు బిడ్డ మరి అన్న నరసింహ యాదవ్ గారు. ఆ చరిత్ర అంతా ఒకటైతే గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసు. నా బీసీలు, నా బడుగు బడిగిన వర్గాలను ఓటేయించుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన ఏ విధంగా హత్యలు చేశారో, మరి మన బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. అలాంటి సమయంలో కూడా ఇది తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అహర్నిశలు 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు పోరాటం పెట్టి, దానికి బడ్జెట్ పెట్టి, ఒక సముచిత స్థానం కల్పించి, గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా నేను యాదవ్ సోదరుల అందరి తరపున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బ్యాక్ ఆఫీస్లో మేము కూర్చొని స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని బీసీ రిజర్వేషన్ అన్ని విధాల బీసీ రిజర్వేషన్ని వచ్చే విధంగా అక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ చూసాం. ఒక కేవలం ఏదో వాళ్ళని ఓటర్స్ అయితే కాదు, రాజకీయ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అది నేను దగ్గర నుండి చూస్తున్నా. వారికి అందుకే లోకేష్ బాబుకి ఈ సందర్భంగా యువ నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, లోకేష్ బాబు మన నరసింహన్న యాక్చువల్గా ఈ పదం ఆయన వద్దన్నాడు. 2 నెలల పాటు నాకు వద్దు, నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం నా ఊపిరి, నాకు ఒక కులానికి నన్ను పరిమితం చేయొద్దు, నేను బాబు అన్న అభిమానం చెప్పి కూర్చున్నాడు. 2 నెలల పాటు నాకు వద్దన్నాడు ఆయన. తర్వాత ఆయన తీసుకొచ్చి, కాదు ఇది మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం, బాస్ చెప్పింది మనం తీసుకోవాలి, వద్దు అనకూడదు.
ఈలోగా డైరెక్టర్స్ అందరూ వచ్చి సార్ మాకు డైరెక్టర్ కింద అనౌన్స్ చేశారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి వాళ్ళు ఒకసారి అడుగుతున్నారు. ఈ సందర్భంలో మనం ఏం చేయాలని ఒక ఆలోచన చేసి ఆయన అన్నారు, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించాలంటే ఆయనేమంటారో అనేది ఒక భయం. ఎందుకంటే తొందరగా వచ్చి ఒక అవకాశం ఇచ్చిస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అందరికీ ఎన్డీఏ కూటమి వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్గా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ, వాటన్నిటిని కూడా ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. దాంట్లో కూడా చూస్తే యాదవ్ కార్పొరేషన్కి వస్తే ఎగ్జాంపుల్ 20కి సంబంధించిన ఏదైతే ఈ గొర్రెలు మేకలకు సంబంధించిన పెంపకాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి 20+1 పెట్టుకొని ఈ పెంపకాలకు సంబంధించి 2 లక్షల రూపాయల లోన్లు కేటాయించడం. దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వ పరంగా భరించడం, 50% బ్యాంకు లోన్ ఇప్పించడం. ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటిని కూడా ఇటు కురుబు కావచ్చు, యాదవ్ కాబట్టి దానిపైన ఎవరైతే జీవనాధారంగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఈ కుల వృత్తులకు సంబంధించి ఇటు యాదవ కానీ కురుబు కానీ 2 కూడా ఒకే దీనిపైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇరువురికి కూడా వాళ్ళు కోరుకున్న విధంగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఏ విధంగా వాళ్ళ యొక్క కుల వృత్తులకు సంబంధించిన ఈ పెంపకాలకు సంబంధించి ఏ విధంగా చేసుకోవాలో వాటన్నిటి కూడా ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారంటే యాదవుల పైన ముఖ్యంగా బీసీల పైన ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 2వసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఊపిరిగా అనుసంధానిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకువచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వమిదని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారని అభినందించారు. ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు, నేను 1978 నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తని. ఇవాళకి సుమారు 47 సంవత్సరాలు అయింది. మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది, అందులో ప్రధానంగా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు. ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను 78లో డిగ్రీ అయిన తర్వాత పార్టీ పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగాన్ని మాని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సామాన్యమైన కుటుంబం నాది. ఆ సందర్భంలో పార్టీ పనిచేయాలంటే కుటుంబ బాధ్యత కూడా నా మీద ఉంది. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ సందర్భంలో నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టి రోజు 2 గంటలే కిరాణా కొట్టు అమ్మేవాడిని. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. అలాంటి కిరాణా కొట్టు అమ్మేటువంటి వ్యక్తిని నేను. పార్టీ నన్ను అనేకమైన సందర్భాల్లో రాష్ట్ర అధ్యక్షుని చేసింది, ఎమ్మెల్సీని చేసింది, మళ్ళా ఎమ్మెల్సీని చేసింది. నేను రాజకీయాల్లో కొంత కఠినంగా వ్యవహరిస్తాను. నాలాంటి నిబద్ధత కఠినంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేయడం అనేది రాజకీయాల్లో అంత ఈజియెస్ట్ జాబ్ కాదు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజన మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైకులు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందన్నారు. సుజన మిత్ర కార్యక్రమం ప్రారంభించినందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోయిందన్నారు. నేను ఎమ్మెల్యేగా రాకముందు ఎమ్మెల్యే ఎన్నో చేయగలడు అని అనుకున్నాను. ఎమ్మెల్యే అయినా తెలిసింది ఎమ్మెల్యే చేయగలిగింది చాలా తక్కువ. ప్రజల సహకారమే కావాలి, వాళ్ళతోనే చేయించగలం. వారియర్స్ లాగా మీరందరూ ముందుకు వస్తే కానీ నేను చేయలేను. కాబట్టి మీ అందరి మీద నా కంప్లైంట్ ఏంటంటే 9 నెలల్లో నేను ఎమ్మడపడుతున్నాను, మీరు రండి నాతో వచ్చి పని చేయించుకోండి అని. కానీ ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వాల. నా దగ్గరకు వచ్చిన పనులన్నీ చేస్తున్నాను, కానీ అది సరిపోదు అని నేను నిర్ణయించుకొని నేనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి ఏం చేయగలం అని ఇది ఒక ప్రయోగంలాగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగం సీఎం రిలీఫ్ ఫండ్కి సంతకాలు పెట్టి పంపించడమో ఇంకోటో అయితే నేను దానికి సూట్ కాను. విధి విధానాలు మార్చుకొని చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాలు స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి కూడా సహకార సంఘాల ద్వారా అనేక మంచి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు సహకార సంఘ వ్యవస్థ పూర్తిగా పోయింది. ప్రతిదీ ప్రభుత్వం చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, మున్సిపల్ మంత్రి గారు చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మనతో పాటు మనుషులే. నేను గత 11 ఏళ్ళ నుంచి ఏ పని చేసినా ఆలోచించు చేస్తాను. మొదట మీరు కేంద్ర మంత్రిగా చేసి 2 సార్లు 12 ఏళ్ళు ఎంపీ చేసి ఎమ్మెల్యేగా ఏంటంటే వద్దు అంటే పార్టీ ఆదేశాలు. విజయవాడ ఈస్ట్ వెస్ట్ మాత్రం అస్సలు వద్దాను అంటే వద్దు, నా మాట ఏంటి. గత ఇప్పుడు మొదటిసారి 83లో 85లో ఒకసారి గెలిచారు. ఇక్కడ పైగా బీజేపీ చాలా ఇబ్బంది అవుతుంది. నా మాట ఏంటంటే కాదు, ఆయన ధైర్యంగా సాధించారు. అంటే
సాధిస్తున్న ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆయనే చూసుకున్నారు, చేశారు. చేసిన దాన్ని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం దాన్ని అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఇక్కడ ఉదయభాన్ గారు కూడా సఫరస్ ఉన్నారు. ఆ ప్రభుత్వం మన ఎవరో నన్ను ఎయిర్పోర్ట్లో కనపడి ఏదో ఆ ప్రభుత్వం గురించి బాగా చెప్తా ఉంటే నేను 9 పాయింట్లు అడుగుతానండి, ఆ 9 పాయింట్లు ఏది కరెక్ట్ అన్నా నేను రాజకీయాల్లో తప్పుకుంటానంటే ఏంటి అడగను. పట్టాదా పాస్బుక్ మీద మన తాతలు మనకి ఇచ్చిందని ఆయన ఫోటో ఏంటండి పొరపాటేనండి చెప్పామండి అన్న. ఊళ్ళో పనిచేసే రాళ్ళ మీద ఆయన ఫోటో ఏంటండి పొరపాటేనండి. ప్రజా వేదిక కూర్చేటువంటి అది గవర్నమెంట్ మనం కూర్చోవడం ఏంటని అది తప్పాను. వైజాగ్లో కట్టిన బిల్డింగ్ ఏంటో అది తప్పదు. రాధా గారికి మరియు వేదికను వహించిన అనేక మంది నాయకులకి, ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, పురప్రముఖులకి, మీడియా పర్సన్స్కి నమస్కారాలు. సుజనా చౌదరి గారు నాకు 2004 నుంచి పరిచయం, అంటే 20 years. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు మేము ఇద్దరు కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలు నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రతి ఎన్నికల్లోనూ 80%కు పైగా ఓట్లు నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలను చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణలను ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని, ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలన్నారు. ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్ సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలన్నారు. 5 ఆవిష్కరణలు మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందన్నారు. వాస్తవాలను చిత్రించి రిప్లై ఇవ్వడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు, ఆలోచనలు ఒక ఓటరు, ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతుల ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా 30 పైసల ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ పలానా ఎన్నికల్లో అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్టు ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది
ఓటింగ్ శాతం 5%, 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే. పేదలకు పోషక విలువలు అందించే పాల ధరను పెంచడం అన్యాయమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. పెంచిన పాల ధరను ఉపసంహరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదికి 2 సార్లు పాల ధరను పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. పాడి రైతు ప్రయోజనాలతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల ధరను నిర్ణయించాలని చెప్పారు. పెంచిన పాల ధరను ఉపసంహరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి 1200 రూపాయల టర్నోవర్ చేస్తే అందులో 200 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. అదే యూనియన్ మరలా 2025-26కి సంబంధించి 1350 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు. 1350 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు ఆదాయం కంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు దీన్ని బాధ్యత తీసుకొని ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకొని ఈ పెరిగినటువంటి పాల ధరలే కాదు, ఇవాళ పాలుతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల ధరలు కూడా ప్రజలు నడ్డి వీరుస్తూ ఉన్నాయి. అలాగే బటర్ మిల్క్ కానివ్వండి, లస్సీ కానివ్వండి, దూద్ పేడ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అన్నీ కూడా పాల ధరలు పెరగడంతో పరోక్షంగా అవి కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విజయవాడ నగరంలో ఏ టీ స్టాల్కి వెళ్ళినా కూడా 2 రూపాయల మేరకు టీ ధరలు పెరిగాయి నిన్నటి నుంచి. కాబట్టి ప్రజల మీద భారాలు వేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. తక్షణమే కృష్ణా మిల్క్ యూనియన్తో మాట్లాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు బాధ్యత తీసుకొని ప్రజల మీద భారాలు పడకుండా ప్రత్యక్షంగా పాలు, పరోక్షంగా పాల ఉత్పత్తులపైన పడేటటువంటి భారాల్ని ఉపసంహరించుకునేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలి. సచివాలయంలో నిర్వహించిన టీటీడీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. పార్టీ తరపున గట్టిగా నిలబడినందుకు వాళ్లను అభినందించిన వైసీపీ అధినేత. అట్టహాసంగా ఏపీ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు ఎస్ సవిత, కొలుసు పార్థ సారథి, పలువురు ఎమ్మెల్యేలు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఘనంగా సత్కరించిన ఆ పార్టీ నాయకులు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ. వార్తలు ఇక్కడితో సమాప్తం. అంతవరకు సెలవు.